గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు ఇంకో పాతకాలపు సామెత గురించి తెలుసుకుందాం. అదేంటంటే వాడు నక్కను తొక్కొచ్చాడు అనేది. నక్కను తొక్కొచ్చాడు అనేది మనం పూర్తిగా వినేది ఏంటంటే, ఈ సామెత మనం తరచుగా ఎవరైనా అదృష్టంగా లేకపోతే పెద్దగా ఎఫర్ట్స్ కానీ లేకపోతే పెద్దగా కష్టపడకుండా కలిసి వచ్చిన వాడికి నక్కను తొక్కొచ్చాడు లేకపోతే నక్క తోక తొక్కొచ్చాడు అంటారు. దీని అర్థం ఏంటంటే, పూర్వకాలంలో ఒక మూఢనమ్మకం ఉండేది ఏంటంటే, నక్కని తొక్కొచ్చినవాడు నక్కని చూసినా కానీ ఎదురుపడినా కానీ అది అదృష్టంగా భావించేవాళ్ళు అనమాట. అలాంటి నక్క తోక తొక్కొచ్చారన్నాడు ఇంకెంత అదృష్టవంతుడు అని చెప్పి భావించేవాళ్ళు. కానీ దీని గూగుల్లో ఇంకో వివరణ ఉంది. ఏదైనా ఒకరు అడవిలో ఆపదలో ఉన్నప్పుడు తన అన్ని రకాల జంతువులు గుమ్ముగూడినప్పుడు తను చంపడానికి వచ్చినప్పుడు నక్క అనేది శబ్దం ఎంతో భయంకరంగా ఉంటుంది నక్క అరిస్తే. సో ఆ శబ్దానికి చుట్టుపక్కల ఉన్నటువంటి జంతువులన్నీ కూడా భయపడి పారిపోతాయి అనమాట. అంటే నక్క అరుస్తుందంటే ఆ చుట్టుపక్కల ఎవరో చనిపోయారని లేకపోతే తనకు కావాల్సిన ఆహారం దొరికిందని అర్థం. సో ఎప్పుడైతే ఆ రోజుల్లో ఇది సామెత రావడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఒక అతను నక్కను తోక తొక్కొచ్చి అడవిలోంచి బయటకు వచ్చాడు, ప్రాణాలతో బయటకు వచ్చాడు. అంటే తనకు మీదకి క్రూరమైన మృగాలు వచ్చి తినేటకు వచ్చినప్పుడు నక్క తోకను తొక్కి ఆ అరుపు వల్ల ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి జంతువులన్నీ వెళ్ళిపోవడం వల్ల అతను క్షేమంగా బయటకు వచ్చాడు. ఈ కారణంగా ఈ సామెత ఎంతో వెలుగులో వచ్చింది. అలా చాలా సంవత్సరాల పాటు, చాలా శతాబ్దాల పాటు కూడా ఈ సామెత రన్నింగ్లో ఉండేది. దీని గురించి వివరణ నాకు తెలిసి మీకు కొంత ఇన్ఫర్మేషన్ దొరికింది అనుకుంటున్నాను. మరిన్ని ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరిన్ని ఇటువంటి ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయినటువంటి వీడియోస్ పెడతాను రెగ్యులర్గా. థ్యాంక్స్ ఫర్